జై జవాన్ జై కిసాన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నకిలీ విత్తనాలు, నకిలీ మందులు వ్యాపారం చేసుకునేటువంటి మోసపు కంపెనీలు ఎక్కువవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటివి మోసాలు చేసిన కంపెనీలు బాగా అభివృద్ధి చెందినాయి, ప్రజల్ని రైతులను మోసం చేసినాయి. దానిపైనే గతంలో కూడా బీజేపీ పార్టీ అనేక సార్లు ఈ మోసం చేస్తున్న వాటిని ఖండించడము, అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, గత ప్రభుత్వం పట్టించుకోకుంటే జనాలు ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులని సమాజానికి తెలియజేయడం ద్వారా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుకి మూలం చెల్లించుకునే విధంగా వారికి సరైన బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే అలవాటుగా పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ నకిలీ కంపెనీలు, విత్తనాల కంపెనీలు కానీ, ఎరువు మందులు కానీ. మొన్న తిరుపతిలో చూసినాం, అనేక రైతులు వందల ఎకరాలు నకిలీ విత్తనాలతో నష్టపోయి పంటలు పండక రైతులందరూ కూడా నష్టపోయినారు. అంతకన్నా ముందు మన యొక్క కర్నూలులో కూడా సీడ్స్ కంపెనీ విత్తనాలలో కూడా మోసపు విత్తనాలు ఇచ్చి రైతులకు నష్టం చేశారు. ఇప్పుడు నంద్యాల జిల్లా కూడా అట్లాగే జరిగింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో కూడా గోనకల్ మండలం మన యొక్క రైతులకి మొక్కజొన్న సీడ్స్ ఇచ్చి మీ పంటను మేమే తీసుకుంటాము, ఎక్కువ ధరతో తీసుకుంటామని మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అమ్మి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకొని రైతులందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఆ యొక్క సీడ్స్ నెల రోజులు 40 రోజులకే పంట అంతా కూడా ఎండిపోవడము, అంత పంట నాశనం కావడము, అభివృద్ధి చెందక అవన్నీ కూడా నాసి రకంగా మన విత్తనాలు మొలకలు ఎత్తడం, ఇవన్నీ జరిగిన విధంగా నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు. దీని విషయంపైనే రాష్ట్ర బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మా కుమారస్వామి అన్న కూడా సీరియస్గా తీసుకొని రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, దాని వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉన్నా సరే ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలా, రైతులకి మనం సపోర్ట్ చేసి రైతులకు స్నేహపూర్వకంగా నష్టపోతున్న వారందరికీ కూడా సహకరించాలని మాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో గోనకల్ మండలంలో జరిగినటువంటి రైతుల నష్టాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మా యొక్క కర్నూలు జిల్లా అధ్యక్షుడు బసవరాజు గారు, మన కిసాన్ మోర్చా అధ్యక్షుడు, అలాగే కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరన్న గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారు కూడా